ఉద్యోగుల సాధారణ బదిలీల తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి కానుండడంతో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగే ఛాన్స్ ఉంది. 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, 8 జిల్లాలకు పైగా ఎస్పీలు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఉన్నతాధికారుల బదిలీలపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. పరిస్థితి బట్టి సీఎంఓలో కూడా మార్పులుండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎల్లుండి ఏపీ కేబినెట్ మీటింగ్ కానుంది. సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలు ఆమోదించనుంది. తల్లిక వందనం విధి విధానాలతో పాటు రాష్ట్రపతి ప్రధాని టూర్స్ పై చర్చించనున్నారు. అలాగే కూటమి ఏడాది పాలన, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా డిస్కస్ చేయనుంది కేబినెట్. రైట్. ఉద్యోగుల సాధారణ బదిలీల తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అలాగే ఎల్లుండి ఏపీ కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా ప్రస్తుతం ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. ఉద్యోగుల సాధారణ బదిలీలు ఈ నెల 9 వరకు కూడా అవకాశం ఉంది. సాధారణ బదిలీల తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఒక 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, అదేవిధంగా 8 జిల్లాలకు పైగా ఎస్పీలను బదిలీ చేసే ఆలోచనలో ఉన్న సమాచారం. ఎందుకంటే ఈ నెల 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పాలనలో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా సమాచారం. దానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది జిల్లా కలెక్టర్ విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు. దీంతో పాటు కొంతమంది ఎస్పీలను కూడా బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ప్రధానంగా మారే అవకాశం కనిపిస్తుంది. కూటమి ఏడాది పాలనలో మరింత దూకుడుగా ముందుకెళ్తాను, గేర్ మారుస్తాను అని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందుకు సంబంధించే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కూడా ముందుకెళ్తున్నట్టుగా సమాచారం. ప్రధానంగా కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల కలెక్టర్లు, అవసరమైతే సీఎంఓలో కూడా 1-2 మార్పులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కొంచెం ఎక్సర్సైజ్ జరుగుతుంది. కేబినెట్ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4వ తారీఖు కేబినెట్ సమావేశం ముగుస్తుంది. కేబినెట్ సమావేశం తర్వాత ఈ జిల్లా కలెక్టర్లకు సంబంధించి, అదేవిధంగా ఎస్పీలకు సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడం, కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీల విషయంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేయాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా సమాచారం. ఓవరాల్ గా ఈ బదిలీలన్నీ పూర్తయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలోకి ప్రవేశించడం, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం, రాజధాని నిర్మాణం, ఇవన్నీ కూడా చాలా కాంక్రీట్ అంబిషన్స్ ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూలంకుషంగా కొన్ని డీటెయిల్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ప్రైమరీగా ప్రశ్న యాక్చువల్గా అయితే ఇవాళతో ఉద్యోగుల బదిలీలు, సాధారణ బదిలీలు ముగియాలి. కానీ మహానాడు ఇతరత్ర కారణాల వల్ల మంత్రులు బిజీగా ఉండటం, ఎమ్మెల్యేలు ఒకే చోట స్టక్ అయిపోయి ఉండటం, ఈ కారణాలన్నిటితో 9వ తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది. దీని తర్వాత ఓవరాల్ గా కలెక్టర్ల బదిలీలు, ఎస్పీల బదిలీలు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్, అవసరమైతే కొన్ని చోట్ల కీలక మార్పులు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. 2వ ఏడాది కూటమి పాలనలో మరింత దూకుడుగా గేర్ మార్చి ముందుకెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి కార్యాచరణ ఒక 2-3 వారాలు, అంటే ప్రధాని నరేంద్ర మోడీ నెల 21న ఏపీ టూర్కి వస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్ లో జరగనుంది. ఆ తర్వాత ఓవరాల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ మార్పులు చేర్పులు ప్రభుత్వంలో జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి.